నిరుపేదయైన విధవరాలు తనకున్నదంతా దేవునికి సమర్పించెన్. హన్నా తన పసిబాలుడైన సమూయేలును మందిరములో ప్రతిష్ఠించెన్. నిరుపేదయైన విధవరాలు తనకున్నదంతా దేవునికి సమర్పించెన్. హన్నా తన పసిబాలుడైన సమూయేలును మందిరములో ప్రతిష్ఠించెన్. యువాలి యువాలి దేవునికి కృతజ్ఞతా కానుక, చెయ్యాలి దేవుని సేవను తప్పక మనము. యువాలి యువాలి దేవునికి కృతజ్ఞతా కానుక, చెయ్యాలి దేవుని సేవను తప్పక మనము. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అంత బాగున్నారా? వాక్యం వింటా ఉన్నారా? ప్రియులారా, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండాలి. దేవుని సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ఆ విధంగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని యొక్క వర్తమానాన్ని గమనించినప్పుడు గతంలో మనము యేసు ప్రభు వారి యొక్క వస్త్రాన్ని గురించి ధ్యానం చేశాం. యేసు ప్రభు వారి యొక్క వస్త్రం యాజకుడి యొక్క వస్త్రం. ఆయన వస్త్రం మీద కుడివైపున ఎడవైపున 6 12 గోత్రాల యొక్క పేర్లు రాయబడినట్టుగా చూస్తాం. జీవగ్రంథంలో మన పేర్లు ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. కాబట్టి మన పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడాలి అంటే ప్రభు మహిమార్థమై మనం జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. సరే, గతములో దైవజనటువంటి మోషే, ప్రవక్త అయినటువంటి మోషే దేవుని చూడాలని కోరుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, ఏ నరుడు కూడా నన్ను చూడలేడు అని. కానీ ఆశ ఉంది. ఆశ ఉన్నది కనుక దేవుని యొక్క స్వరూప దర్శనాన్ని వెనక పార్శ్యాన్ని చూసినట్టుగా చూస్తాం. అనగా దేవుని నీడను మాత్రమే చూచాడు. దేవునికి స్తోత్రం. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 18 ప్రకారముగా ఎవడును ఎప్పుడును తండ్రైన దేవుని చూడలేదు, ఆయన రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరచును అని యేసుప్రభు వారి గురించి చెప్పినట్టుగా మనం చూస్తాం. యేసుప్రభు వారు చెప్పినట్టుగా మనం చూస్తాం. యేసుప్రభు వారు బయలుపరిచాడు తండ్రి యొక్క రూపాన్ని. ఇక్కడ యేసుప్రభు వారి యొక్క రూపాన్ని మనం చూస్తూ ఉన్నామంటే తండ్రి అయిన దేవుణ్ణి మనం చూస్తున్నాము అన్న విషయాన్ని మర్చిపోవద్దు. కాబట్టి తండ్రి ఎలా ఉంటాడో కుమారుడు అలానే ఉంటాడు. కుమారుడు ఎలా ఉంటాడో ఆయన కుమారులుగా మనము కూడా అలానే ఉండాలని ఆయన దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నప్పుడు ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవై హిమమంతా ధవలముగా ఉండెను అన్న లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవై ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఎలా ఉన్నది? ఆయన యొక్క వెంట్రుకలు అనగా తెల్లగా ఉన్నట్టుగా వాక్యంలో చూస్తూ ఉన్నాం. ప్రియులారా, గమనించండి, ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లగా ఉనిని పోలినవై ఉన్నవి అన్న లేఖన భాగాన్ని చూస్తూ ఉన్నాం. అద్భుతమైనటువంటి విషయం. తనైన దేవుడు ఆయన వృద్ధుడా అంటే వృద్ధుడు కాదు. ఆయన ఉన్నవాడు, వయసుతో పని లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే ఆయన వెలుగులో కనిపిస్తూ ఉన్నాడు, ఆయన మహిమలో కనిపిస్తున్నాడు, ఆయన వెలుగులో కనిపిస్తున్నాడు, మహిమలో కనిపిస్తూ ఉన్నాడు. యోహాను చూస్తూ ఉన్నాడు ఆయన మహిమను. ప్రియులారా, ఎవరికైనా రూపం అన్నది, శరీరంలో భాగాలన్నవి కొన్ని భాగాలు కొన్ని రూపాల్లో కనిపిస్తాయి. ఎంట్రికలు ఒక రూపము, ముఖం ఒక రూపము, గోర్లు ఒక రూపము,
కనుబొమ్మతులు ఒక రూపము, కళ్ళు ఒక రూపము ఇలా కనిపిస్తాయి. ఇక్కడ దేవుని మహిమను చూస్తున్నాడు గనక అంతా వెలుగుమయమే. ఆయన వెంట్రుకలు ఎలా ఉన్నాయి? తెల్లని ఉనిని పోలినవై ఉన్నాయి, ధవలముగా ఉన్నాయి అని యోహాను చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని చూసే సమయం మనకు రావాలి అంటే ప్రభువును మనం అంగీకరించి ప్రభువు నందు ఉండి మృతి చెందినప్పుడు దేవుని మనం తప్పనిసరిగా చూడగలం. అలాంటి అనుభవంలోకి దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు. అలాంటి అనుభవంలో మనం ఉంటాం, అలాంటి అనుభవంలో మనం జీవిస్తాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియా సోదరి సోదరులారా, వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే దానియేలు గ్రంథంలో అక్కడ కూడా తనైన దేవుని చూస్తూ ఉన్నాడు. తనైన దేవుడు ఎలా ఉంటాడో ఆయన కుమారుడు అలానే ఉంటాడు. ఆయన కుమారుడు ఎలా ఉంటాడో ఆయన కుమారుడైనటువంటి మనం కూడా అలానే ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉండెను అని చూస్తూ. ఎలా ఉన్నాయి ఆయన వెంట్రుకలు? అనగా శుద్ధమైన గొర్రె బొచ్చు వలె ఉండెను అని చూస్తూ. అద్భుతమైనటువంటి విషయం. యేసు ప్రభువు వారి యొక్క వెంట్రుకల గురించి చూస్తూ ఇక్కడ దానియేలు గ్రంథంలో తనైన దేవుని చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథములో కానివ్వండి, ఎహెజ్కేలు గ్రంథములో కానివ్వండి, పరమగీతములో కానివ్వండి, ప్రకటన గ్రంథములో కానివ్వండి, అన్ని చోట్ల ఆ దేవుని యొక్క రూపం ఎలా ఉంటుందో దర్శనములో ప్రవక్తలు చూచి రచించినట్టుగా మనం చూస్తాం. ఎంత అందగాడు! ప్రియులారా, ప్రకటన గ్రంథములో పరమగీతములో ఆయన యొక్క అందాన్ని గురించి చాలా వివరంగా వివరించినట్టుగా, సొలొమోను వివరించినట్టుగా మనం చూస్తాం. అద్భుతమైనటువంటి రూపం, అద్భుతమైనటువంటి రూపం. దేవునికి స్తోత్రం. ప్రియ సోదరి సోదరులారా, గమనించండి. దేవుడు ప్రేమామయుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన వెలుగుమయముగా ఉన్నటువంటి దేవుడు. ఆయనలో పాపము అన్నది, శాపము అన్నది ఆయనలో లేదు. ఒకవేళ శాపం అన్నది ఉంది అంటే అది మనం చేసినటువంటి శాపము, అపరాధం అన్నది ఆయన మీద పడినట్టుగా మనం చూస్తాం. ఎంత అందమైన వెంట్రుకలు! చాలా అందంగా ఉన్నాడు, అందమైన వెంట్రుక. కానీ లోకం ఏమి చేసినది? యేసుప్రభు వారని. ప్రియులారా, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనములో ఆయన యొక్క రూపం ఇలా ఉన్నది అని వర్ణన, అద్భుతమైన వర్ణన మనం చూస్తూ ఉన్నాం. యోహాను వర్ణనే కాదు, దాన్ని చూచి వర్ణిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క లెక్కకు మించినటువంటి అందము అక్కడ యేసుప్రభు వారి యొక్క అందాన్ని చూస్తూ ఉన్నాం. ప్రియులారా, చాలా గొప్పవాడు, పరిశుద్ధుడు, అందమైన వాడు, వెంట్రుకలు కలిగినవాడు, అందమైన వెంట్రుకలు కలిగినటువంటి వాడు. వెంట్రుకలు అన్నవి పురుషులకైనా స్త్రీలకైనా అందమైన వెంట్రుకలు వారికి అందాన్ని ఇస్తాయి. కానీ యేసుప్రభు వారి యొక్క జీవిత చరిత్ర ఒకసారి చూడండి, యేసుప్రభు వారి యొక్క సాక్ష్యాన్ని ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో ఆయన తల, ఆయన ఆ వెంట్రుకలు ఆ ఉన్ని వలె తెల్లగా ఉన్నవి అని చూస్తూ ఉన్నాం. మంచిదే, కానీ అవి ఏమయ్యాయి అన్న లేఖన భాగానికి మనం రావాలి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం ఏమి రాయబడి ఉన్నదండి? యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం. కొట్టువానికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరిగి వారికి నా చెంపలను అప్పగించితిని. ఎంత అందమైన వాడు! అందుకే ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేదు అని చూస్తున్నాం. స్వరూపమైన సొగసైన లేకుండా చేసింది ఎవరనగా మనమే, పాపులమైన మనమే. మనం చేసిన అపరాధములు, మనం చేసిన పాపములు. ఒక్కసారి యేసుప్రభుని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఆయన యొక్క అందాన్ని గురించి మనము ఈ వర్ణన చూస్తే, ఇంత అందమైనటువంటి ఆయన, ఇంత పరిశుద్ధుడు. ప్రియ సోదరి సోదరులారా, ఈ పాప భూయిష్టమైన లోకములో జన్మించాడు. ఈ పాపల చేత ఉమ్ము చేయించుకున్నాడు, ఈ పాపల చేత నిషేధించబడ్డాడు,
ఈ పాపల చేత యెషయా గ్రంథం 50:6 ప్రకారముగా ఆయన వెంట్రుకలు పెరికి వేయబడినవి అని చూస్తున్నాం. అలా జరిగింది. వెంట్రుకలు బైబిల్ గ్రంథంలో ఇంకా వెంట్రుకల గురించి అయితే సామెతల గ్రంథం 16:31 నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గల వారికి కలిగి ఉండును అన్నమాట మనం చూస్తాం. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము అని చూడండి. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం. ఈ రోజున వెంట్రుకలు నెరుస్తూ ఉన్నాయి, ఊడిపోతూ ఉన్నాయి, కలర్ వేసుకున్నా కూడా ఊడిపోతూ ఉన్నాయి. కానీ ఈ వెంట్రుకలు అలా కాదు, పుష్టి కలిగినవి, అద్భుతమైనవి, షైనింగ్ ఇచ్చేటివి, అందాన్ని ఇచ్చేటివి. సొగసైన కిరీటం, అందమైన వెంట్రుకలు. అక్కడ ఆ సొగసైన వెంట్రుకలు, నెరసిన వెంట్రుకలు అని చూస్తూ, రెండవదిగా పెద్దరికాన్ని కూడా చూపిస్తూ, నెరసిన వెంట్రుకలు పెద్దరికాన్ని చూపిస్తూ, ప్రియులరా అందముని చూస్తూ ఉన్నాం. అందంగా ఎవరు ఉంటారండి? వృద్ధులు ఉంటారా? యవనస్తులు ఉంటారా? యవనస్తులు ఉంటారు. కానీ నెరసిన వెంట్రుకలు అందం అనేటువంటి మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది పెద్దవారి గురించి, వారి జ్ఞానాన్ని గురించి వ్రాయబడినటువంటి సత్యాలు. కాబట్టి ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవై హిమమంతా ధవలముగా ఉండెను. ఎంత పరిశుద్ధముగా ఉన్నవో ప్రియులరా. ఆ వెంట్రుకలను చూడండి, లోకమేమి చేసినదనగా పెరికివేసినది. యేసుప్రభువాన్ని పట్టుకొని వెంట్రుకలు పెరిగివేశారు, తల వెంట్రుకలు పెరిగివేశారు, గడ్డం యొక్క వెంట్రుకలు పెరిగివేశారు, చంపకేసి కొట్టారు. అందుకే ఈ భాగంలో చూస్తున్నాం, దేవుని యొక్క వాక్య భాగంలో ఇక్కడ మనకు గమనించినప్పుడు వెంట్రుకలు పెరిగే వారికి నా చెంపలను అప్పగించిందని అన్నప్పుడు గడ్డం యొక్క వెంట్రుకలు కూడా పెరిగివేశారు. ఆయన యూదుడు కదా, యూద వస్త్రధారణ యేసుప్రభు వారికి ఉన్నది. యూదులు ఏ విధంగా వెంట్రుకలు పెంచుకుంటారో, గడ్డం పెంచుకుంటారో అలా ఉన్నది. యేసుప్రభు వారు ఆయన ప్రతిష్ఠించబడినటువంటి వాడు కాబట్టి ఎంత అద్భుతము. ప్రియులరా, యేసుప్రభు వారి ఎంట్రుకలను పెరిగివేశాడు. యేసుప్రభు వారికి గడ్డం యొక్క ఎంట్రుకలు పెరిగివేశారు. ఆ గడ్డం కూడా ఎంతో అద్భుతమైనది, ఎంతో అందమైన వెంట్రుకలు పెరిగివేశారు. అందుకనే పరమగీతంలో దీని గురించి ముందుగానే ప్రవచనం చెప్పబడి ఉన్నది. ఏంటనగా పరమగీతం 5:2 నా తల మంచుకు తడిచినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిచినది. నా తల మంచుకు తడిచినది, రాత్రి కురియు చినుకులకు తడిచినది. చినుకులు అనగా మేకులు. నా తల చూడండి మంచుకు తడిచినది. ప్రియులరా, అప్పుడప్పుడు గొర్రెల వాళ్ళు కావిలు ఉంటారు, చేల దగ్గర ఉంటారు, వారు మంచుకు తడిచిపోతూ ఉంటారు. కాబట్టి పాప భూయిష్టమైనటువంటి లోక పాపం అన్నది ఆయన మీద పడింది. నా తల మంచుకు తడిచినది అనగా లోక పాప భారము యేసుప్రభు వారి మీద పడినది. నా తన చినుకులు, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిచినవి అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇది ప్రవచనం అండి, ప్రవచనం. పెళ్లి కుమార్తెతో మాట్లాడుతూ, సంఘముతో మాట్లాడుతూ పరమగీతం 5:2 ఈ మాటలు పలుకుతూ ఉన్నట్టుగా, చెబుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, ఒకసారి ఆలోచన చేయండి, ఒకసారి గమనించండి, ఒకసారి ఆలోచన చేయండి. నీ కొరకు, నా కొరకు ఆయన స్వరూపాన్ని పోగొట్టుకున్నాడు, ఆయన అందాన్ని పోగొట్టుకున్నాడు, తన శరీరాన్ని, తన దేహాన్నే మన కొరకు ఆయన ఇచ్చినట్టుగా చూస్తాం. ఎందుకు యోహానుకు తన అందాన్ని చూపిస్తున్నాడు, ఆయన ఎలా ఉన్నాడో చూపిస్తున్నాడు. అలనాడు మోషే చూశాడు, ఇప్పుడు యోహాను చూస్తున్నాడు దేవుని యొక్క స్వరూపాన్ని, కుమారుని యొక్క స్వరూపాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరమగీతం 5:2 నా తల మంచుకు తడిచి ఉన్నది, రాత్రి కురియు చినుకులకు నా తల తడిచి ఉన్నది అని ప్రవచనం ఇక్కడ మనం చూస్తూ ఉన్నది. ప్రవచనమే.
యేసుప్రభు వారి యొక్క శిలువ శ్రమలను యేసుప్రభు వారు తల మీద ఏ విధంగా ఆయన ముళ్ళ కిరీటము ఆయన కొట్టించుకున్నాడో ఆ విషయం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎంత బాధకరం. ఒకచోట ఆయన యొక్క రూపాన్ని చూస్తే అద్భుతమైనదిగా కనిపిస్తుంది. ఆ అద్భుతమైనటువంటి ఆయన రూపాన్ని లోకం కోసం ఆయన తన్నుకు తానుగా ఆయన అర్పించుకున్నట్టుగా, లోకం దాన్ని చించివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా బాధకరం. ఏం చేశారు యేసుప్రభు వారిని లోకం? ఏం చేసింది లోకం యేసుప్రభు వారిని? మత్తయి సువార్త 27వ అధ్యాయము 29వ వచనం చూస్తే ముండ్ల కిరీటము అల్లి ఆయన తలపై పెట్టి అని చూస్తాం. 27వ అధ్యాయం 30వ వచనములో ఆ రెల్లుని తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి అని చూస్తూ ఉన్నాం. ఎంత బాధకరం. ముండ్ల కిరీటం తీసుకొని ఆయన తల మీద కొట్టిరి అని చూస్తాం. మొదటేమో తల వెంట్రుకలు తెల్లవి, ఉనిడి పోలి ఉన్నవి, అందమైనవి అని చూస్తూ ఉన్నాం. రెండవదిగా ఆయన యొక్క వెంట్రుకలను పెరిగి వేసినట్టుగా యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనంలో చూచాం. ప్రియులరా, మూడవదిగా ప్రవచనం, రాత్రి నా మంచుకు నా తల తడిచిపోయి ఉన్నది, చినుకులకు నా యొక్క తల తడిచిపోయి ఉన్నది అనే మాట చూస్తూ ఉన్నాం. అనగా లోక అపరిశుద్ధత, లోకం యొక్క పాపము యేసుప్రభు వారిని ఆయన శిలవ శ్రమలకు తీసుకుని వచ్చినట్టుగా, ఆయన శిలవ శ్రమ ఆయన ముళ్ళ కిరీటం పెడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. 27వ అధ్యాయం మత్తయి సువార్త 27వ అధ్యాయం 29వ వచనంలో ప్రియ సోదరి సోదరులారా, ముళ్ళ కిరీటము ఆయనకు ధరింపచేశాయి. ఎంత బాధకరం. అందమైన వెంట్రుకలు ఏమయ్యాయి? అందమైనటువంటి గడ్డము ఏమైపోయినది? అందమైనటువంటి రూపము ఏమైపోయి ఉన్నది? ప్రియులరా, అక్కడ మంచుకు తడిచి ఉన్నది అంటే ఇక్కడ రక్తము చేత అలానే తడిచిపోయి ఉన్నది. ఎంత బాధో, ఎంత శ్రమ. తన రూపాన్ని పోగొట్టుకున్నాడు యేసుప్రభు, తన సొగసును పోగొట్టుకున్నాడు యేసుప్రభు. ప్రియులరా, గతాన్ని జ్ఞాపం చేస్తున్నాడు యేసుప్రభు వారు, యోహాను జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. ఎందుకనగా మీ కొరకే. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ప్రియులరా, యేసుప్రభు వారి యొక్క విజయం మనం చూడగలం. లోకం ద్వేషించింది, లోకము దూషించింది, లోకము వెలివేసింది యేసుప్రభు వారిని ఆయన యెరూషలేము నుంచి వారు ఆయన హింస పెడుతూ ఆ బయటికి తీసుకుని వెళ్ళారు. గొల్గొతా వరకు నడిపించారు. ఎంత బాధ పెట్టారు, ఎంత ఇబ్బంది పెట్టారు. కానీ దేవుడు ఎలా కనిపిస్తున్నాడు? యోహాను అని అనగా ఆ శ్రమతో కనిపించటం లేదు, ఆ బాధతో కనిపించటం లేదు. బాధలను జయించాడు, శ్రమను జయించాడు, శిలవను జయించాడు, మరణాన్ని జయించాడు, పాతాళమును జయించాడు. కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో యేసు మరణం పొందినందున మహిమా ప్రభావంతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. దేవునికి స్తోత్రం. ఎలా చూస్తున్నాము యేసుప్రభు వారిని? అనగా ఆయన కిరీటము ధరించిన వాడిగా ఆయన చూస్తున్నాం. లోకము కిరీటం పెట్టింది, ముళ్ళ కిరీటం పెట్టింది. కానీ తండ్రి అయిన దేవుని మహిమ ఎలా ఉన్నదనగా ఆయనకు కిరీటము ధరించిన వానిగా ఆయన చూస్తాం. బంగారు కిరీటమా? అపరంజి కిరీటమా? వజ్రాలతో కూడుకుని ఉన్నదా? శాశ్వత కిరీటం. ప్రియులరా, ఎవరైతే ఈ విధంగా లోకాన్ని జయిస్తారో, పాపాన్ని జయిస్తారో వారికి కూడా ఇవ్వబడ్డాయి. అందుకే దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో అక్కడ ఆయన కిరీటం ధరించిన వానిగా చూస్తాం. 24 పెద్దలు వారు కూడా కిరీటాలు ధరించారు. కిరీటాలు ధరించి ఆ కిరీటాలను యేసుప్రభు వారు ముందు వేసినట్టుగా చూస్తాం. అయ్యో, నీవే అర్హుడవు, నీవే గనుడవు, నీవే పూజార్హుడవు, నీవే పూజింపదగిన వాడవు అని ఆ కిరీటాలను కింద పడివేసినట్టుగా చూస్తాం. దేవునికి స్తోత్రం. కాబట్టి
ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం యేసు ప్రభువారు. ఈ రోజున యోహాను శ్రమ అనుభవిస్తున్నాడు, కష్టం అనుభవిస్తున్నాడు, శ్రమ అనుభవిస్తున్నాడు, యోహాను శ్రమ అనుభవిస్తున్నాడు. కానీ యోహాను కూడా ఒక దినాన కిరీటం ఉన్నది. కనుకనే యేసు ప్రభువారు చూపిస్తూ ఉన్నాడు. యోహానుకి కిరీటం ఉన్నది, ఒక దినాన యోహానుకి కిరీటం ఉన్నది కనుక యేసు ప్రభువారు అందుకే చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియా సోదరి సోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14 వచ్చినటువంటి సత్యాలు ఇవి. ఆయన జయించిన వాడిగా మనం చూస్తున్నాం కనుక ఆయన తెల్లని ఉనిని పోలిని ఉన్నాడు, ధవలముగా ఉన్నాడు. ఆయన వెంట్రుకలు ధవలముగా ఉన్నాయి. చూడండి, ఆయన యొక్క శరీరం అంతా ధవలముగా ఉన్నది. ఆయన పొడిచారు కదా, ఆయన వెంట్రుకలు పెరికి వేశారు కదా, ఆయన గాయపరిచారు కదా. మహిమ స్వరూపిగా ఆయన ఎత్తబడ్డాడు. ఆ స్వరూపాన్ని యోహాను ఇక్కడ చూస్తూ ఉన్నాడు. లోకంలో ఉన్నప్పుడు చిత్రహింసలు యేసు ప్రభువారికి. పాపాన్ని జయించాడు, శాపాన్ని జయించాడు, మనందరికీ రక్షణ ఇచ్చాడు. ప్రియులరా, నీవు నేను క్రీస్తు కొరకు జీవిస్తే, క్రీస్తు కొరకు దుష్టలోకాన్ని జయిస్తే, మరణాన్ని జయిస్తే, పాపాన్ని జయిస్తే తప్పనిసరిగా మనకు విజయం అన్నది ఉన్నది. తప్పనిసరిగా ఉంది. మహిమా ప్రభావాలతో యేసు ప్రభువారు ఏ విధంగా వెళ్ళిపోయాడో అదే రీతిగా మనము కూడా మహిమా ప్రభావాన్ని ధరించుకోగలం. తనైన దేవుడికి ఏ సొగసు ఉన్నదో కుమారుడికి అది. వాక్యాలు చూస్తాం కదా, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యాకోబు యోహాను వారు ఆ సీనాయి పర్వతం మీద రూపాంతర కొండ మీద చూసినప్పుడు దగదగ ఆయన మెరుస్తూ ఉన్నట్టుగా చూస్తాం. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను జ్ఞాపం చేస్తూ ఉన్నాను, ఈరోజు యేసు ప్రభువారు దర్శనములో ఎలా కనపడ్డాడో ఆ దినాన్న యోహానుకి ఎలా కనపడ్డాడో మనకు కూడా కనిపించాలి అంటే, మనం కూడా అలా కనిపించాలంటే క్రీస్తునందు మనము దాచబడి ఉండాలని నేను మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. వాక్యమైన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మేము కూడా నైనా శ్రమలను ఇష్టపూర్వకంగా తీసుకుని మా ప్రభువా, మా జీవితాన్ని మా యొక్క శ్రమలను అవన్నీ మీకు అర్పించి మా ప్రభువా నీకు సాక్షిగా జీవించడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.